రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రైతులు కానీ లేకపోతే ఏదైనా సమాచారం కోరి అర్జీలు పెట్టుకున్నట్లయితే ముఖ్యంగా మండల రెవెన్యూ కార్యాలయంలో ఇటువంటి అర్జీలు రైతులు పెడుతూ ఉంటారు. వాళ్ళ భూములకు సంబంధించినటువంటి రికార్డులు కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఏం చేస్తున్నాడు, లైట్గా ఈ కార్యాలయంలో మీరు కోరినటువంటి రికార్డులు లభ్యం కాలేదు అనేటువంటి సింపుల్గా ఇస్తున్నారు. మీ కార్యాలయంలో ఉండేటువంటి రికార్డులే కదా కోరుతున్నారు. ఏమైపోయినాయి అనేటువంటి వివరాలతో తెలపవలసి వస్తుంది. అవి దొంగిలించబడినాయా, కాలిపోయినాయా, లేకపోతే నీళ్ళల్లో తడిసి నాశనం అయిపోయినాయా అనేటువంటి విషయాలు క్లుప్తంగా రాసి ఆ అర్జీదారునికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. వీటిపైన సుప్రీంకోర్టు, హైకోర్టు కొన్ని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వాళ్లకు వివరణాత్మకంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుపబడింది. కాబట్టి అందరూ పిఐఓలు ఈ విషయంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండి వాళ్ళు కోరినటువంటి సమాచారాన్ని సమగ్రంగా ఇవ్వాల్సిన బాధ్యత పిఐఓలకు ఉందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఈ అర్జీదారులకు సరైనటువంటి సమాచారము ఇవ్వకపోతే అర్జీదారులు చేయవలసిన పని ఏమంటే పై అధికారులకు రిపోర్ట్ చేయడం ఒకటి, సమాచార కమిషనర్ కూడా రిపోర్ట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళపైన జరిమానా విధించేటువంటి అధికారం కూడా కమిషనర్కు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో కింద లింకులో ఉంది, దాన్ని చూడండి. థ్యాంక్ యూ.